తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగ్లాదేశ్ క్రికెట్ ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది. అయితే ఇప్పుడు మరలా బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్లో ఆడేటువంటి అవకాశం ఉన్నట్టుగా సంచలనమైనటువంటి వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ వేదికగా క్రికెట్ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో వేడెక్కాయి. భారత ఆతిథ్యం ఇస్తున్నటువంటి మెగా టోర్నీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న పాకిస్తాన్కు ఐసీసీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. పాకిస్తాన్ కనుక బెట్టు వీడకపోతే ఆ జట్టును టోర్నీ నుంచి పూర్తిగా తప్పించి ఆ స్థానంలో మొన్నటి వరకు తప్పించినటువంటి బంగ్లాదేశ్ను మరలా వెనక్కి తీసుకురావాలని ఐసీసీ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత లేదనే సాకుతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ దీనిని తోసిపుచ్చింది. భద్రతకు ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పింది. కానీ బంగ్లాదేశ్ అంగీకరించలేదు. టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇదే అదునుగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామని బెదిరింపులకు దిగుతుంది. భారత్లో టోర్నీని ఫెయిల్ చేయాలనేటువంటి లక్ష్యంతో దొంగ రాజకీయానికి తెరలేపింది ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే పాకిస్తాన్ డ్రామాలకు ఐసీసీ ఏమాత్రం అస్సలు కూడా తగ్గడం లేదు. ఒకవేళ పాక్ గనుక అధికారికంగా తప్పుకుంటే ఆ స్థానంలో వెంటనే బంగ్లాదేశ్ను మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ఐసీసీ యోచిస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పటికే వారు చేసిన తప్పిదం ఏందనేది వారికి అర్థమైపోయింది. ఇంటర్నల్గా వారికి గొడవలు కూడా మొదలైపోయినాయి. పీసీబీ బోర్డు అనుకుంటున్నది ఒకటి, అక్కడ ప్రభుత్వం చెప్తుంది ఒకటి, అక్కడ ఆటగాళ్ళు వాళ్ళ అభిప్రాయం వేరే రకంగా ఉంది. ఇలా భిన్నంగా బంగ్లాదేశ్లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో అనవసరంగా మనం బయటకు వచ్చామనేటువంటి ఒక వారికి అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేసుకోరు. బంగ్లాదేశ్ ఆడినట్లయితే ఇప్పుడు శ్రీలంకలో మ్యాచ్లన్నీ కూడా ఆడేలా వారికి అవకాశం కల్పిస్తామని, కానీ అది పాక్ తప్పుకుంటూనే సాధ్యమని కూడా ఐసీసీ ఎత్తుగడ వేసింది. అంటే పాక్ ఖాళీ చేసేటువంటి స్థానాన్ని బంగ్లాతో భర్తీ చేసి టోర్నీకి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నది ఐసీసీ వ్యూహం. ఇదే జరిగితే పాకిస్తాన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే అవుతుంది. ఎప్పుడైతే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొని బంగ్లాదేశ్ మద్దతుగా మేము కూడా రాకుండా ఉండి రెండు దేశాలు బయటకు వెళ్తే కొంత టోర్నీని ఇబ్బందికరంగా పెట్టవచ్చని పాకిస్తాన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యి కుయుక్తులు పన్నడానికి ప్లాన్ చేసిందో దానికి మించినటువంటి కుయుక్తి ఇక్కడ ఐసీసీ పన్నింది. చాలా క్లియర్గా బంగ్లాదేశ్ ఏదైతే డిమాండ్ పెట్టిందో మాకు భారత్లో ఆడడానికి ఇష్టం లేదు, శ్రీలంకకు మ్యాచ్లు మార్చండి అని చెప్పేస్తే ఖచ్చితంగా అది కుదరదని ఎక్కడైతే చెప్పిందో ఐసీసీ, ఇప్పుడు పాకిస్తాన్ కనుక ఎక్కువ చేస్తే ఓవర్ యాక్షన్ చేస్తే పాకిస్తాన్ తప్పిస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఆడేటువంటి మ్యాచ్లన్నీ కూడా ఆబ్వియస్గా శ్రీలంకనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ తప్పితే బంగ్లాదేశ్ ఆ ప్లేస్లో ఉంటే ఆబ్వియస్గా ఆ శ్రీలంక వెన్యూలోనే బంగ్లాదేశ్ కూడా ఆడాల్సి ఉంటుంది. సో వారి డిమాండ్ కూడా నెరవేరినట్టుగా ఉంటుంది. పాకిస్తాన్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. సో పాకిస్తాన్ బోర్డు తీసుకుంటున్న ఈ నిర్ణయం పైన ఆ దేశ మాజీ క్రికెటర్లు ఇప్పుడు మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాళ్లు ఇంజమాముల్ హక్, మొహమ్మద్ యూసఫ్ పీసీబీని హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్ కోసం మన క్రికెట్ భవిష్యత్తును ఎందుకు పణంగా పెడుతున్నారు అని వారు కూడా ప్రశ్నిస్తున్నారు. ఐసీసీతో గొడవ పెట్టుకుంటే పాక్ క్రికెట్ బోర్డుకు అందేటువంటి భారీ ఆదాయం ఆగిపోతుందని, అలాగే భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల నుంచి కూడా నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా భయపడుతున్నారు ఆ సీనియర్లు కూడా. మరొక వైపు ఐసీసీ ఇప్పటికే కఠినమైనటువంటి చర్యలు మొదలుపెట్టింది. టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ మీడియాకు ఇవ్వవలసిన అక్రిడేషన్లను కూడా ఐసీసీ నిలిపివేసింది. భారత్ నిర్వహించే ఈ మెగా టోర్నీని అడ్డుకోవాలని చూస్తే ఎంతటి తీవ్ర పరిణామాలు ఉంటాయో ఐసీసీ తన చర్యల ద్వారా చూపిస్తుంది. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహిసిన్ నఖ్వీ మాత్రం వచ్చే సోమవారం లోపు ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకొని తుది నిర్ణయం ప్రకటిస్తామని చెబుతున్నారు. ఒకవేళ పాక్ టోర్నీ ఆడినా భారత్తో జరిగేటువంటి హై వోల్టేజ్ మ్యాచ్కు దూరంగా ఉండాలనేటువంటి మరో కుట్ర కూడా పీసీబీలో జరుగుతున్నట్టుగా సమాచారం. అందుకే ఏదేమైనా కూడా భారత్ ఆతిథ్యానికి అడ్డుతలగాలని చూసినటువంటి పాకిస్తాన్కు ఇప్పుడు పక్కాగా చెక్ పడేలా కనిపిస్తుంది. అటు ఐసీసీ కఠినంగా ఉండడం, ఇటు మాజీలు వ్యతిరేకించడం, వెరసి పాక్ ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యలా తయారైంది. మరి వచ్చే రోజుల్లో సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది పాక్ అనేది వేచి చూడాలి.